బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శనను ప్రారంభించిన ప్రముఖ వైద్యులు గుంటుపల్లి సుబ్బారావు, హైమా సుబ్బారావు, కుర్ర రామారావు, ఎన్ బాబురావు, వసంతరపు, నారపరెడ్డి తదితరులు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మనిషి మరణించేదాకా పుస్తకాలు చదవాలి. ఎవరు చోరీ చేయలేని ఆస్తి ఒక జ్ఞానం మాత్రమే. ప్రస్తుత కాలంలో పుస్తకాలు చదివే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. పుస్తకాలు చదివితే మన దేశ చరిత్ర, సంస్కృతి తెలుస్తుంది. వాటిని ఈ విధంగా పుస్తక రూపంలో జన విజ్ఞాన వేదిక ఆవిష్కరించడం గొప్ప విషయమని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నామన్నారు. బాపట్ల జిల్లా గౌరవాధ్యక్షులు డాక్టర్ సుబ్బారావు గారు, అట్లాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్ర రామారావు గారు, ఇక్కడికి వచ్చిన జనవిజ్ఞాన వేదిక మరియు ఉపాధ్యాయ మిత్రులు అందరికీ శుభోదయం, ఉద్యమాభినందనలు. మిత్రులారా, ఇవాళ మనం ఇక్కడ పెట్టుకోవడము అంటే పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేసుకోవడం చాలా గొప్ప విషయం, మంచి విషయం. ఇవాళ రోజు రోజుకి పుస్తక పఠనం పట్ల ఆసక్తి తగ్గుతున్న నేపథ్యంలో జ్ఞానము మనకు ఎప్పటికీ ఎల్లవేళ ఉండేది జ్ఞానమే. ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి పుస్తకం అనేది ప్రధానమైనటువంటి ఒక ఆయుధము. సో ఈ జ్ఞానాన్ని మనము ఏ రోజైనా మనము దీన్ని పెంపొందింపజేసుకోవడానికి పుస్తకం ఉపయోగపడుతుంది. అధ్యయనం ద్వారా అనేక విషయాలు తెలుస్తాయి. ఏదైనా దొంగిలించవచ్చు కానీ, ఆస్తిని కానీ, సెల్ ఫోన్ కానీ, ఏదైనా దేనైనా దొంగిలించుకోవచ్చు కానీ, పోగొట్టుకోవచ్చు కానీ జ్ఞానాన్ని మనం పోగొట్టుకోలేము. జ్ఞానం అనేది మనకు స్థిరాస్తిగా ఉంటుంది, నిత్యం ఉంటుంది. సో ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మనకి ఇది ఒక మంచి అవకాశము. అట్లాగే జనవిజ్ఞాన వేదిక ఏర్పడిన 37 సంవత్సరాలుగా శాస్త్రీయ దృక్పథాన్ని మరి సమాజం లోపల ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పెంపొందింపజేయడం కోసము శాస్త్రీయ సమాజ ఏర్పాటు లక్ష్యంగా 37 సంవత్సరాలుగా పనిచేస్తున్నది. అట్లాగే మూఢనమ్మకాల నిరోధానికి, అట్లాగే శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందింపజేయడానికి ప్రధానంగా భవిష్యత్ తరాలైనటువంటి విద్యార్థుల లోపల ప్రధానంగా పనిచేస్తున్నది. వాళ్ళ లోపల సృజనాత్మకతని పెంపొందింపజేయడము, అట్లాగే వాళ్ళలో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందింపజేయడం కోసం జనవిజ్ఞాన వేదిక పనిచేస్తున్నది. ఇందులో భాగస్వాములైనందుకు, జనవిజ్ఞాన వేదిక చేస్తున్నటువంటి కృషిలో భాగస్వాములైనందుకు అందరినీ అభినందిస్తూ మరింత మందిని మనము ఈ యొక్క ఉద్యమంలోకి తీసుకురావాలని, విద్యావంతులు, డాక్టర్లు, మేధావులు అందరూ కూడా సైన్స్ని ప్రమోట్ చేసే దిశగా 4 అడుగులు మాతో పాటు నడవాలని, అట్లాగే మూఢనమ్మకాలను నిరోధించేందుకు మేము చేస్తున్న కృషిలో భాగస్వాములు కావాలని, పర్యావరణ పరిరక్షణ కావచ్చు, సామాజిక న్యాయం కావచ్చు, అనేక విషయాల మీద ఒక గొప్ప సమాజాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి లక్ష్యంతో జనవిజ్ఞాన వేదిక పనిచేస్తున్నది. మాతో కలిసి రావాల్సిందిగా విద్యావంతుల్ని, మేధావుల్ని, అట్లాగే ప్రతి ఒక్క అంటే మన పౌరుల్ని అందరినీ కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పుస్తక ప్రదర్శనని అందరూ తిలకించి పుస్తకాలు కొనుక్కోవాల్సిందిగా కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
జన విజ్ఞాన వేదిక వారు ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన కార్యక్రమానికి వచ్చేసిన జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు రామారావు గారికి, అట్లనే జిల్లా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పుస్తక ప్రదర్శన చేసినందుకు అభినందనలు. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు వారందరికీ కృతజ్ఞతలు. మరి పుస్తక ప్రదర్శన అనేది, పుస్తకం చదవటం అనేది ఒక మంచి గొప్ప విషయం. మనిషి పురోగతికి పుస్తకాలే మూలాధారం. ఎక్కడెక్కడో గ్రంథాల్లో నుంచి మనం మన చరిత్రను చూసుకొని చరిత్ర ఎట్లా రాయాలి, ఎట్లా నిర్మించాలనే దానికోసం పుస్తకం చదవటం అవసరం. అట్లాంటి పుస్తకాలు మరి ఇక్కడ చూస్తే కొద్ది పుస్తకాలు చిన్న చిన్నవి కానీ వీటిలో జ్ఞానం చాలా ఎక్కువ ఉంది. ముఖ్యంగా సైన్స్ లేకపోతే భూమి మీద మనిషి లేట్ చేయాలి. అట్లాంటి సైన్స్ని మరి ప్రమోట్ చేస్తున్న జన విజ్ఞాన వేదిక వాళ్ళకి అందరూ కూడా మరొకసారి అందరికీ అభినందనలు. మరి ప్రజలు కూడా మరి ఈ పుస్తక ప్రదర్శన కార్యక్రమంలో ఇక్కడ వచ్చిన పుస్తకాలు చూసి మరి వాళ్ళకి నచ్చిన విధంగా సైన్స్ని అభివృద్ధి చేయడం కోసం, జ్ఞానవంతులు అవటం కోసం ఈ పుస్తకాలు మరి చూసి వాళ్ళు తీసుకొని మరి మనం ముందుకు కూర్చున్నాం. ప్రతి మనిషి కూడా ఒక పని అనుకున్నప్పుడు వచ్చిందాకా నేర్చుకోవాలి, అట్లాగే చనిపోయిన దాకా చదువుకోవాలి, చనిపోయిన దాకా చదువుతూనే ఉండాలి. అది ఒక మనిషి యొక్క లక్షణం. అట్లాంటి మరి కార్యక్రమాలు చేస్తున్నందుకు మరొకసారి జన విజ్ఞాన వేదిక నాయకులకు, కార్యకర్తలకు అందరూ కూడా అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుని నమస్కారం.